వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజులో రెసిపీ ఏంటంటే ఈరోజు వీడియోలో రెసిపీ చికెన్ బిర్యానీ దమ్ ఎలా చేశానో దీని ప్రాసెస్ ఏమిటో అంతా కూడా ఈ వీడియోలో వివరించబోతున్నాను. రండి చూద్దాం. అదిగో చూడండి ఎలా చేసామో, ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా చాలా పలుకుగా ఉందండి. చాలా టేస్ట్ వచ్చింది దమ్ బిర్యానీ. ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదిగో చూడండి, 3 చిన్న పాయటి ఉల్లిగడ్డలు, ఒక 10 పచ్చిమిర్చి కడిగి కట్ చేసి అదిగో వాటర్లో వేసాను. ఆ ఉల్లిగడ్డ కట్ చేస్తున్నానండి. అలా కట్ చేసుకొని, అది రెడ్ ఆనియన్స్ కావాలి కదా, మనం ఏం చేసుకుందాము. 10 పచ్చిమిర్చి ఏమో బిర్యానీలో వేసేస్తాను కలిపేటప్పుడే. అన్నీ కూడా మీకు చూపిస్తాను అన్నమాట. అలా కట్ చేసుకొని ముక్కలన్నీ కూడాను ఓ పక్కన పెట్టేసుకుందాము. చక్కగా శుభ్రంగా కడిగి పెట్టాను. చిన్న చిన్నగా ఇప్పుడు కట్ చేసుకుంటూ ఉందాము. ఆ పచ్చిమిర్చీలన్నీ కూడా ఘాట్లు వేసేసుకుందాము. ఈ వీడియోలో అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం చేసుకుంటే ఏదైనా సరే వంట అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్కటి కూడాను. దమ్ బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ మనం చేసుకునే విధానం అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏమేమి వేయాలో, అందులో ఎంతెంత వేయాలో కూడా కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్టీగా వచ్చిద్దండి. రెస్టారెంట్ కంటే కూడా మన ఇంట్లో చేసిన హోమ్ ఫుడ్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఏదైనా సరే ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయినా సరే ఏదైనా ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీగా వచ్చిద్దండి దమ్ బిర్యానీ అనేది. కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ వేసానండి. చికెనే ఎక్కువగా వేసాను. 3/4 కేజీ రైసు. దాన్ని ఎలా ఏమేంటి ఎలా వాడాలి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి అలా ఘాటు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా దగ్గర పెట్టి మీకు చూపిస్తున్నాను. కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి కడిగాను అన్నమాట. అదిగో చూడండి, పెద్ద సైజు ముక్కలు కొట్టించుకొచ్చాము. పెరుగు 1/2 కేజీ పెరుగు, 1/2 కేజీ పెరుగు అండి. ఉల్లిపాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక కొత్తిమీర కట్ట పెద్దది, పుదీనా మన ఇంట్లోనే కుండీలోనే పెంచుకున్నానండి, అదొక కట్ట అంతా. అదిగో దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పూలు 3, 5-6 మరాఠీ మొగ్గలు, యాలకులు 3, లవంగాలు ఒక 5-6 లవంగాలు, జీడిపప్పు చూడండి ఎన్ని పెట్టాను అక్కడ, ఒక 20 జీడిపప్పు దాకా ఉండయి. మిరియాలండి, ఒక 1/2 స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా. అన్నీ కూడా ఆ ప్లేట్లో వేసి మీకు చూపించినవన్నీ దాంట్లో వేసేవి అనమాట. 4-5 చెక్క ముక్కలు చూసారుగా, అవి డబల్గా ఉన్నాయి. మనం తుంచేసుకోవచ్చు చేసుకునేటప్పుడు. దావత్ రైస్ అండి, ఇది కేజీ ప్యాకెటు. 3/4 కేజీ రైసే చేస్తానండి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టాను. అది చూడండి, స్పూన్తో 1 స్పూన్ నిండా ప్లాస్టిక్ స్పూన్ చూసారు కదా. ధనియాల పౌడర్ అండి, 1 స్పూనున్నర. గరం మసాలా 1 స్పూను. సాల్ట్ అండి, అది సాల్ట్ మీకు వేసేటప్పుడు చూపిస్తాను అన్నీ కూడాను. అది కారం అండి, వట్టి కారం అంటే పచ్చికారం అంటారు కదా, అది పచ్చికారం అన్నమాట.
పసుపు అండి. వేసేటప్పుడు ఎంత వేస్తానో కూడా మీకు చూపిస్తాను. అది పసుపు అన్నమాట. అన్నీ కూడా దీంట్లో వేసే అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు మనము రైస్ కూడా నానబెట్టుకుందామండి ముందే. ఒక 1/2 అన్నా నానితే రైసు మంచిగా వస్తుందండి మనం వండేటప్పుడు. నేను ఎప్పుడు తీసుకున్నా ఈ దావత్ కంపెనీయే తీసుకుంటాను. రైసు చాలా బాగుంటాయండి బిర్యానీకి. సన్నగా వస్తుంది రైసు. ఒక 1/4 కేజీ కట్టి పెట్టేసి మాకు ఒక గ్లాసు కొలత పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా. ఆ కొలత ప్రకారం చేసుకుంటాను నేను. రైస్ మాత్రం చాలా బాగుంటాయండి ఇవి దావత్ అనేది. ఇవి చూడండి ఎన్ని గ్లాసులు పోస్తున్నానో కూడా మీకు చూపిస్తున్నాను. 2 గ్లాసులు ఇప్పటికి. ఇంకొక 1/4 గ్లాస్ వేసుకుందామండి. అప్పటికి 3/4 కేజీ రైస్ మీకు కొలత ప్రకారం తెలియాలంటే 3/4 కేజీ అన్నమాట. ఇగో 2 గ్లాసుల బావు అయితే 3/4 కేజీ. ఆ లెక్క ఆ గ్లాసుకు మాకు తెలుస్తుంది. దాని ప్రకారం మీకు తెలుసుకోవడానికి కొలతల్లో చూపిస్తున్నాను. ఈ రైస్ని శుభ్రంగా కడిగి మంచి వాటర్ పోసుకుని పక్కన నానబెట్టేశాను. ఇగో చూడండి 2-3 టైమ్స్ కడగాలన్నమాట. దాన్ని పౌడర్ లాగా ఉంటుంది కదా, నిల్వ కోసం వాళ్ళు వేస్తారు రైస్కి. మనం శుభ్రంగా క్లీన్గా 2-3 సార్లు కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్ వేయించుకోవటానికి అంటే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసాం కదా, అవి వేయించుకోవటానికి ఒక కళాయి పెట్టి 100 గ్రాములు ఆయిల్ పోసానండి. మీకు అర్థం అవటానికి కొలత ప్రకారం చెబుతున్నాను. దాన్ని కొంచెం బాగా హీట్ ఎక్కనిద్దాము. ఒక మందపాటి కళాయి తీసుకొని దాంట్లో ఒక 100 గ్రాముల ఆయిల్ పోసాను. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆనియన్స్ ముక్కలు వేసుకుంటున్నాము. ఇది రెడ్ ఆనియన్స్ అవ్వాలి కదండి. అయ్యిందాకా మనం ఈ కళాయిలోనే వేయించేసుకుందాం ఆ ఉల్లిగడ్డలు. ముందుగా ఇవి కూడా వేయించి పెట్టుకోవాలన్నమాట పక్కన. బిర్యానీకి మనం గిన్నెలో కలిపే ముందు ఈ రెడ్ ఆనియన్స్ కూడా బాగా కలిపేసి బాగా ఎర్రగా వేయించి అట్లా కలుపుతూ ఉండాలి. వేగిన దాకా కూడాను పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం ఉల్లిగడ్డలు వేగిన దాకా దగ్గరే నుంచోవాలండి. లేదంటే ఒక సైడు వేగుతా ఒక సైడు మాడిపోయినట్లుగా అలా వస్తాయి. ఇక చూడండి దగ్గరకు వచ్చేసినాక ఇప్పుడు తీసి మనం ప్లేట్లో పెట్టేసుకుందాము. రెడ్గా వచ్చినాయి చూసారు కదా ఆనియన్స్. ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా వేయించుకోవాలన్నమాట. ఆ వేయించిన నూనె ఉంది కదండి, కాగిన నూనె, అది అలానే అట్టిపెట్టేసుకుందాము. ఆ బిర్యానీకి వేయించటానికి సరిపోయేటట్టే నేను ఆ ఆయిల్ పోసాను. ఇవి రెడ్గా వేగినాక ఆ ఆయిల్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం బిర్యానీ కలుపుకోవటానికి ఒక మందపాటి గిన్నె, అడుగు చాలా మందంగా ఉందన్నమాట. ఆ గిన్నె ఒకటి తీసుకున్నాను నేను. వేయించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను ఆనియన్స్ కూడాను. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో బిర్యానీ అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇక కేజీ చికెను లెగ్ పీసులు కొట్టించుకొచ్చామండి.
చక్కగా లేది దమ్ బిర్యానీకి అనేది ముక్కలు ఇలా కొట్టించుకోవాలి. సైజు ఇంత ఉండాలన్నమాట. అన్నీ గూడా చక్కగా గిన్నె చుట్టూ సదిరేసుకుందాం ముక్కలన్నీ గూడా. ఇక చూడు గిన్నె చుట్టూ లోపల వండ ముక్కలన్నీ కూడా ఇలా సర్దేసుకోవాలి. ఫస్ట్ అడుగు బాగా మందం ఉండాలండి గిన్నె మాత్రము. అప్పుడు బిర్యానీ అడుగు అంటకుండా బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఫస్ట్ సాల్ట్ వేసుకుందామండి. ఉప్పు కారం నుంచి మొదలు పెడదాము. ఎన్ని స్పూన్లు వేస్తున్నానో మీరు చూడండి. కేజీ చికెన్ అన్నమాట. 3/4 కేజీ రైస్కి 2 స్పూన్లు, ఒక హాఫ్ స్పూను, 2.5 స్పూన్లు వేసానండి సాల్టు. ఇప్పుడు కారం వేసేసుకుందాము. ఇక చూడండి స్పూన్లు మీరు గమనించండి ఎన్ని స్పూన్లు వేస్తున్నానో కూడా. 2 వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ 10 పచ్చిమిర్చి దాకా కొంచెం మంటగల పచ్చిమిర్చి వేసాం కాబట్టి అందుకని కారం తగ్గించేస్తున్నాను. పక్కన పెట్టేసాను. ఇప్పుడు వేస్తాం కూడాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను. కేజీ చికెన్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కేజీ చికెన్ సరిపోను. ఉప్పు కారం పసుపు వేస్తాం అయిపోయింది. అదిగో మొత్తం కలిపి ఒక స్పూన్ అయ్యిద్దండి. ఇది చూడండి అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేశాను అన్నమాట. చిన్నుల్లిపాయ అల్లం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టాను. ఒక స్పూన్ నిండా వేసాను. మీరు కూడా ట్రై చేసి చేసుకుంటారని మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలా అన్నీ చూపిస్తున్నానండి. అదిగో 10 దాకా పచ్చిమిర్చి ఉన్నాయి. ఇప్పుడు మసాలాలు వేద్దామండి. ఇందాక మీకు చూపించినట్టుగా దాల్చిన చెక్క ముక్కలండి. అవి కొంచెం తుంచి ఇలా ముక్కలుగా తుంచి వేద్దామండి దాంట్లో. అలా తుంచేసి అవి రౌండ్గా ఉన్నాయి కదా, మంచి చెక్క అండి అది మాత్రం, దాల్చిన చెక్క అనేది. నేను మెట్రోలో దాంట్లో తీసుకొచ్చాను. బాగుంది దాల్చిన చెక్క మాత్రం. అది స్టార్ పువ్వులు 3 అండి. లవంగాలు ఒక 5-6 లవంగాలు వేసానండి. చిన్నగా ఉన్నాయిలే. యాలకులు 3 దంచి వేస్తాను ఇప్పుడు. జీడిపప్పు చూసారుగో చాలా మీకు చూపించాను కదండి. ఒక హాఫ్ గుప్పుడు ఉంటాయి అనుకోండి అవి. మిరియాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసానండి. సాజీరా ఒక టేబుల్ స్పూన్ సాజీరా వేస్తున్నానండి. ఇంకో టేబుల్ స్పూను ఎసరులో కూడా వేస్తాను, మీకు చూపిస్తాను అప్పుడు. ప్రస్తుతం ఒక టేబుల్ స్పూన్ వేసాను దీంట్లో. ఆ యాలకులు కూడా కొంచెం చిన్నగా దంచి వేసేస్తాను. పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను. పుదీనా కొత్తిమీర గుంజి పెట్టాను కదా, అదొక కట్ట ఇదొక కట్ట. ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు పెరుగు వేసేసుకుందాము. హాఫ్ కేజీ పెరుగు కదండి, కొంచెం అట్టి పెట్టి వేద్దాము. కలపడేటప్పుడు సరిపోయిద్దంటే అటు పెడదాం, సాలిపోతే అది కొంచెం కూడా వేసేద్దాము.
ఒక నిమ్మకాయ కట్ చేసి ఒక చెక్క, 2 చెక్కలు కూడా దీంట్లోనే అలా పిండేస్తామండి. నిమ్మకాయ ఒక కాయగా పిండేసేస్తున్నాను. దాంట్లో చిన్న గింజ ఉంటే కూడా తీసేసుకుందాము. ఒక కాయ వేసానండి. ఒక నిమ్మకాయ అన్నమాట. పర్ఫెక్ట్గా అన్నీ వేసాను. ఇప్పుడు మనం ఒక గరిటతో అలా తిప్పేసుకుందాము. మొత్తం కూడా కలదిప్పేసుకుందాము. మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ కలుస్తాయి అన్నమాట. ఆకు, ఇది కొత్తిమీర, పుదీనా ఆకు ఉంది కదా, అవి పచ్చిమిర్చి అన్నీ కలుస్తాయి. మొత్తం తిప్పుకుందాము. సరిపోయిద్దా లేదా పెరుగు చూసి, లేదంటే ఆ కొంచెం కూడా కలిపేద్దామండి. ఆ కొంచెం కూడా వేసేస్తున్నాను. మొత్తం 1/2 కేజీ పెరుగు పోసేసాను. 3/4 కేజీ రైసు, కేజీ చికెను, 1/2 కేజీ పెరుగు పోసేసాను. మొత్తం అలా చదురుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ అన్నీ వేసాము. ఇప్పుడు మనం దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇందాక కాచి పక్కన పెట్టాం కదా, మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది చూడండి, ఎలా కలిపానో మొత్తం కూడాను. అదిగో చూడండి, 100 గ్రాముల ఆయిల్ పోసా కదా, ఆనియన్స్ ఏగంగా అది ఉందన్నమాట. ఆ ఆయిల్ సరిపోయిద్దండి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తాం కాబట్టి ఇది సరిపోయిద్ది ఈ ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ అయినా కూడా మళ్ళీ మొత్తం కలదిప్పేసుకుందాం ఒకసారి. ఆయిల్ కూడా కలిసేసిద్ది దాంట్లోనే. మళ్ళీ మొత్తం ఒక్కసారి అంతా కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే మనకి బిర్యానీకి చక్కగా విడివిడిగా రైస్ పొడి పొడిగా వస్తుందండి. ఫ్రీగా ఉడికినట్టు ఉంటుంది రైసు. ఎసట్లోంచి ఉడికి తీసినాకైనా సరే మనకి ఫ్రీగా ఉడికిద్దండి ఇది. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మనకి పొయ్యి మీద పెడతాం కదా, ఆ వేడికి అదే కరిగిపోయిద్ది అనమాట. ఒక స్పూన్ నెయ్యి. ఇంట్లో చేసిందే ఉందండి నెయ్యి, ఆర్గానిక్ నెయ్యి. స్పూన్ అయినా సరిపోయిద్ది. బయట నెయ్యి అనేది 2 స్పూన్లు వేసినా వేస్ట్ కదా, మన హెల్త్కి బాగుంటుంది. అన్నీ మన ఇంట్లోయే ఎక్కువగా. అది ఇంకా మూత పెట్టేసుకుందాం. అది ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని మనం పెట్టేసుకుంటానికి నీళ్లు పెట్టాను. ఆ గిన్నెకి సగానికి పైగా పెట్టానండి వాటరు. దాంట్లో కూడా ఏమేమి వేస్తానో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎసట్లో కూడా అది దొడ్డుప్పు అండి, అంటే కళ్ళుప్పు. ఒక గుప్పుడు నిండా, మీకు అర్థం అవటానికి చేతి గుప్పుడు అనమాట, దొడ్డుప్పు వేసాను. అది దాచిన చెక్క ముక్కలు చిన్నగా 2-3, లవంగాలు 2-3 వేసాను. స్టార్ పువ్వు ఒకటి వేసాను. మరాఠీ మొగ్గ చిన్నవి 2, ఒక యాలుక్కాయ, 1 టేబుల్ స్పూను సాజీరా వేసాను. అవి కొంచెం ఇట్లా కొట్టేసి వేస్తానండి. యాలుక్కాయ, మరాఠీ మొగ్గ అదిగో కొట్టేసి వేసాను. యాలుక్కాయ కూడా చూడండి. ఎసట్లో కూడా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మన రైస్కి కూడా పట్టాలి కదా ఈ మసాలా, ఉప్పు అంతా కూడాను. అది కూడా వేసేసాను, మరాఠీ మొగ్గు కూడాను. ఎసరు బాగా తెరలనిచ్చి రైస్ వేసుకోవటమేనండి. ఒక 70% ఉడకనిస్తాను రైస్ దీంట్లో. ఆ తర్వాత బిర్యానీ గిన్నెలో వేస్తాను. అయితే ఫస్ట్ ఇది ఎసరు పెట్టినప్పుడే మళ్ళీ ఇటువైపు సైడ్ పొయ్యి మీద ఆ స్టవ్ వెలిగించుకొని తెల్ల గిన్నెలో పెట్టాం కదా మనము, ఇప్పుడు దమ్ చేసాం కదా చికెన్ అంతా, ఆ గిన్నె తీసుకొచ్చి ఇది కూడా ఉడకబెడతానండి. ఇదిగో పొయ్యి మీద దమ్మ గిన్నె పెట్టే ముందు ఇలా ఒక మందపాటిది మనం చపాతీ చేసుకునే
పెంకు లాంటిది అడుగున పెట్టాలన్నమాట. చూసుకోండి, గిన్నె అడుగున మాడకుండా ఉంటుంది. మన బిర్యానీ కూడా అడుగు అంటకుండా ఉంటుంది అన్నమాట రైసు. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ సైడ్ కూర కూడా కొంచెం ఉడకాలండి బాగా. మనం పెద్ద సైజు ముక్కలు కొట్టించాం కదా, అందుకని చెప్పి ముక్క ఉడకాలి. ఇటు కూడా స్టవ్ వెలిగిచ్చేసాను. అటు సైడు ఎసరబెట్టి అటు వెలిగిచ్చేసాను. రెండు వైపులా అటుపక్క ఇటుపక్క ఉడుకుతుంది. ఆ ఎసరు కాగేసరికి ఇది కూడా ఉడుకుద్దండి. ఎసరు కాగింది. ఇప్పుడు రైస్ వేసేసుకొని మనం ఒక 75% కొంచెం ఆయిల్ వేసానండి, ఒక హాఫ్ స్పూను. ఎందుకంటే ఆ రైస్ అనేది మనకు అతుక్కోకుండా ఉంటుంది. ఇంకొక రైస్ అతుక్కోకుండా ఇది మొత్తం దీంట్లో 75% అది ఉడకనిచ్చి ఈ గిన్నెలో వేసేసానండి. దీని మీద ఆనియన్స్ కూడా పైన జల్లేసుకుందాము. ఆ రైస్ అంతా ఉడికింది. 75 ఉడకనిచ్చాను. తర్వాత రైస్ దీంట్లో వేసేసాను. ఇప్పుడు బరువు పెట్టుకుందామండి. చిన్న రోలు ఉంది కదా, మూత మీద బరువు పెట్టేశాను. అది దమ్ అవుతా ఉందండి. టైమింగ్ పెట్టుకున్నాను ఫోన్లో. 10 మినిట్స్ ఫుల్గా అట్లా పెట్టుకున్నాను. 3 మినిట్స్ మీడియంలో, 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే చాలండి. ఇక చూడండి, బిర్యానీ మీకు టైమింగ్స్ కూడా చెప్పా కదా, ఎలా ఉడికిందో కూడా చూపిస్తున్నాను. అయిపోయిందండి బిర్యానీ. ముక్క కూడా మీకు ఎలా ఉడికిందో కూడా చూపిస్తాను. అదిగో చూడండి, ముక్క మనం గరిటేస్తే చితికి వస్తుంది ముక్క. చూడండి ఎలా వస్తుందో కూడా. రైస్ చూడండి పొడిలాడుతుంది. మళ్ళీ మీకు వేరే గిన్నెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇగో రైతా అండి, పెరుగు చట్నీ, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి ఒక 1/2 కేజీ పెరుగులో అలా. ఇవి మనం నంచుకోవడానికి నిమ్మకాయ ముక్కలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను బిర్యానీలోకని. ఆ మసాలా ఈ రైతాతోనే తినేస్తే చాలా బాగుంటుందండి. అందుకనే మసాలా ఉంటుందని చెప్పి నేను 1/2 కేజీ పెరుగు పోసేసాను బిర్యానీలో. ఇదిగో చూడండి, మీకు మళ్ళీ చూపిస్తున్నాను కిందకి దించినాక. మా పాప వాళ్ళని కూడా పిలిచాను బిర్యానీ తిందురు కానీ రమ్మని. పాపను అల్లుడు ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా బిర్యానీ తినేసి వెళ్తారని. మా వారు నేను మా నలుగురికి కలిపి ఇలా చేశానండి బిర్యానీ. ఇక చూడండి ముక్కలు ఎలా ఉడికినాయో, పర్ఫెక్ట్గా వచ్చిందండి. గిన్నెలో కూడా పెట్టేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక చూడండి ముక్క చూడండి ఎలా వచ్చిందో. ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఏదైనా సరే వంట అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. బిర్యానీ కూడాను ఏ వంట అయినా అంతేనండి. మనం పర్ఫెక్ట్గా ఏవి ఎంత కావాలో అన్నీ కూడా మీకు వివరంగా చెప్పాను. ఎంతెంత వేసానో కూడా అన్నీ చెప్పాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే చేసుకోండి. బాయ్.